హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియో వచ్చేసి నేను ఒక 3 days బ్యాక్ అయితే షూట్ చేశానన్నమాట. నేను ఏమేమి షూట్ చేశాను అనేది మీతో ఇప్పుడు కంప్లీట్గా షేర్ చేస్తానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి నేను 3 days బ్యాక్ షూట్ చేశానని చెప్పాను కదా అండి. మొన్న నైట్ కొంచెం నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం అట్లా షూట్ చేశాను. నాకు అప్పటి నుంచి 2 days నుండి నేను వీడియోస్ అనేది ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి నేనైతే ఇక ఆ వీడియో మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. ఏం చేస్తున్నాను చూడండి. ఇంకా నాన్నకైతే అన్నం తినిపిద్దాము కొంచెమే ఉండే అండి. అది వచ్చేసి నైట్ టైము, ఇంకా అన్నం వండలేదు. అప్పుడు బగార్ రైస్ చేద్దామని చెప్పేసి నేను రైస్ అయితే నానబెట్టి అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను, అన్ని ఇంగ్రీడియంట్స్. అది అయిపోయింది. కొంచెం వైట్ రైస్ ఉంటే అందులో కొంచెం గోంగూర చట్నీ వేసి నాన్నకైతే తినిపిద్దామని చెప్పేసి కూర్చొని తినిపిస్తున్నాను. కొంచెం సగ్గుబియ్యం మిగిలితేను మొత్తం వేస్ట్ అయిపోయినాయి అండి. 2-3 సార్లు సేమియాలు చేశాను. కొంచెం మిగిలితేను ఒక గాజు బాటిల్లోకి స్టోర్ చేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాను. కవర్లో పెట్టి ఉంచితే ఇంకా నాన్న తెలియక దాన్ని రివర్స్లో పట్టుకొని రావడం వలన ఓపెన్ ఉన్న ప్లేస్ ఉంటుంది కదా ప్యాకెట్కి, అది మొత్తం కింద పోయింది, వేస్ట్ అయిపోయింది. మొన్ననే తీసుకొచ్చాను అండి. ఇంకా బాటిల్స్లో పోసుకుంటే నాను తీయడానికి వీలుగా ఉండదు అని చెప్పేసి ఇక అట్లా ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ చూసారండి నేను ఏం చేస్తున్నాను అంటే మంచి కరివేపాకు అండి, తాజా స్మెల్, తాజా ఫ్రెష్గా ఉంది. కరివేపాకు అయితే తీసుకొచ్చాను పౌడర్ చేద్దామని చెప్పేసి. అసలు స్మెల్ రాదా, కరివేపాకు స్మెల్ వస్తుంది కదా అనే డౌట్ అయితే అస్సలు వద్దు. కరివేపాకు తోటి నేను మంచిగా కారం పొడి చేస్తానండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నేనైతే అట్లా ఒక 2 times చేశాను, బాగుండే. ఇంకా మొన్న కూడా ఎండబెట్టాను అన్నమాట. చాలా చాలా బాగుంటుంది కారం పొడి చేద్దామని. ఇంకా వాటర్ అంతా ఎండిపోవాలి కదా, ఎండలో అయితే పెట్టేసి వచ్చాను. ఇంకా ఇక్కడ చూసారా అండి, ఇది వచ్చేసి నేను పప్పు చేశాను. ఇది ఇంకా నిన్న ఈవినింగ్ టైం అండి పప్పు అయితే చేశాను అన్నమాట. టమాటో పప్పు మార్నింగే చేశాను, కానీ ఇంకా నేను ఈవినింగ్ అంటే నిన్న మధ్యాహ్నం అయితే ఇక భోజనం చేస్తున్నాను. మార్నింగ్ నుండి ఏం తినలేదు, టీ ఒకటి తాగేశాను. భోజనం అయితే చేద్దామని చెప్పేసి ఇంకా కొంచెం రైస్ అయితే పెట్టేసుకున్నాను. నేను తిన్న తర్వాత ఇంకా ఈవినింగ్ టైం అండి, నిన్న ఈవినింగ్ టైం ఇది. అయితే ఇంకా కొంచెం పప్పు మిగిలితేను గిన్నెలో వేసేస్తున్నాను, వేడి చేసి గిన్నెలో వేస్తున్నాను. ఇది తర్వాత మళ్ళీ నైట్ తింటారు కదా ఎవరో ఒకరు అని చెప్పేసి గిన్నెలో వేస్తున్నాను. ఎంత బాగుంది అండి టమాటో పప్పు నేను చేశాను, చింతపండు లేకుండా, వితౌట్ చింతపండు పులుసు, ఓన్లీ టమాటో వేసాను. చాలా చాలా బాగుంది, చూడ్డానికి బాగుంది, తినడానికి కూడా బాగుంది. ఇంకా అంట్లు అయితే పక్కన పెట్టేశాను. అంట్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తర్వాత. ఇక్కడ చూసారా అండి కరివేపాకు అయితే కంప్లీట్గా ఎండిపోయింది, మంచిగా వాటర్ లేకుండా. కొంచెం పాలు ఉంటే పాలు అయితే టీ పొడి వేసి చక్కెర వేసి పాలు ఇక టీ అయితే పెట్టేశాను. ఇది రెడీ అయ్యేలోపు ఇంకా కొంచెం షూట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇక నాన్నని చూపిస్తున్నాను. నాన్న అయితే మధ్యాహ్నం టైంలో పడుకున్నాడు, నిన్న లేట్గా పడుకున్నాడు అండి. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా ఫుల్ వర్షం అండి, మస్తు వర్షం వస్తుంది. చూడండి బయట ఎలా ఉందో. వర్షం వచ్చిందంటే ఇక ఇలా ఉంటుంది, ఎండ కొట్టినా అలానే ఉంటుంది, వర్షం వచ్చినా అలానే ఉంటుందండి. మాకైతే ఏదైనా ఎక్కువే పైన ఉంటాం కాబట్టి చలి అయినా విపరీతమైన చలి వస్తుందండి. ఓకే, చూసారు కదా బయట అయితే ఇట్లా ఉంది ప్రజెంట్. ఇంకా టీ అయితే తాగాలి అండి. కొంచెం వర్షం పడింది అంటే వేడివేడిగా నాకైతే టీ తాగబుద్ధి అయ్యిద్ది. కొంచెం హ్యాపీగా ఉన్నా, కొంచెం కాదు మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటామండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము. ఎందుకు అంటే మనకి ఇది లేదు అది లేదు అనే కంటే ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలి అండి మనం. ప్రతి ఒక్కరము సాటిస్ఫైగా ఉంటుంది. నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఉన్న దాంట్లో కొంచెం ఉన్నా సరే చాలా హ్యాపీగా ఉంటాము. లేదు అని అయితే బాధపడం, ఉన్నదని హ్యాపీ ఉండమండి. ఏది ఉన్నా లేకపోయినా ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిపోతాం, హ్యాపీగా ఉంటాం. అట్లా ఉంటేనే మనశ్శాంతిగా ఉండగలుగుతాం. లేదు అంటే ఓ అమ్మ బాధ అనిపిస్తూ ఉంటుంది అన్నిటి గురించి ఆలోచిస్తేను. ఇంకా టీ అయితే తాగేసాను. నాకు కొంచెం టీ తాగగానే అప్పలు ఉన్నాయని గుర్తుకొచ్చేసరికి నేనైతే మళ్ళీ అదే టీలో అప్పలు వేసుకొని తినేసాను.
ఇంకా అప్పలు కూడా అయిపోయినాయి అండి, కొన్నే ఉన్నాయి. మా నాన్న లెగిస్తే ఇంకా ఆయనకు కూడా వేసియాలి. టీ అయిపోయింది కానీ కొంచెం పాలు ఉండే, ఆ పాలతోని టీ పెట్టేసి నాన్నకైతే అప్పలు వేసిస్తాను. మామూలుగా నాకు ఏది ఇష్టమైతే నాన్నకు కూడా అదే అండి. జీన్స్ కావచ్చు, అందులో ఏంటి ఏమంటారు, జీన్స్ బట్టే వస్తుంది ఏదైనా పేరెంట్స్ది పిల్లలకి. నాకు ఇష్టమైందే నాన్నకు కూడా ఇష్టం ఉంటుందండి. నాకు టీలు అప్పలేసుకోవడం తినడం ఇష్టం, ఇడ్లీ ఇష్టం. నెక్స్ట్ నాన్నకు కూడా అట్లనే ఇష్టం. నాన్న లెగిసిన తర్వాత అప్పలేసి ఇస్తాను, తినేస్తాడు అనమాట. నాకైతే మంచిగా అనిపిస్తుందండి టీలో అప్పలేసుకొని తినడము. ఓకే, ఇంకా అయిపోయింది కదా, అన్నీ కంప్లీట్గా అయిపోయినాయి. ఇక్కడ చూసారా నేనేం చేస్తున్నాను, అంట్లు మొత్తం నానబెట్టుకున్నాను ముందే. అంట్లను నానబెట్టేసుకొని శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. నాకు ఈ అంట్ల పని ఒకటి అయిపోయిందంటే ఇక ఆల్మోస్ట్ ఇక పని అయిపోయినట్టే. కొంచెం పప్పు ఉంది కదా, కారపొడి కూడా చేశాను అండి, మస్తు ఉంది, చాలా బాగుంది. నేను ప్రాసెస్ షార్ట్ వీడియోలో పెడతాను, ఒకసారి చూస్తే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది, జుట్టుకు మంచిది, కళ్ళకు మంచిది, కరివేపాకు బాడీకి మంచిది, ఇంకా టోటల్గా ఇక హెల్త్కి చాలా మంచిది. అయితే నేను కరివేపాకు పౌడర్ చేశాను, షార్ట్ వీడియో వస్తుంది. నేను ఏమి ఇంగ్రీడియంట్స్ వేశాను అనేది మీరు అందులో చూసి చేసుకోండి. తెలిసిన వాళ్ళు అయితే చూడకుండా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, కరివేపాకు పౌడర్ అయితే సీసాలో స్టోర్ చేశాను.